ఓకే. నెక్స్ట్ చార్ట్. సార్ ఇస్తున్నాను సార్. డేట్ చెప్పలేదు కదా, ఒక్క నిమిషం. 6th July 1930. 6th July 1930. 1840. 1840. ఇండియానే సార్. ఇండియానే. శంకర గుప్తం, SANKARA. శంకర గుప్తం, GU లాస్ట్. ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్. శంకర గుప్తం, ఇప్పుడే ఊరి పేరు అంటున్నా నేను. నేను కూడా ఫస్ట్ టైం వింటున్నా. 6th July 1930. 6th July 1930, 1840. ఎస్, 1840. ధనుర్లగ్నం, గురు నక్షత్రం అట. అంతా చక్కగా ఉంది కదా, సెట్ చేశారు ఆల్రెడీ. అంటే ఏ పెట్టేసుకోమంట నేను. ఏ ఉందా దానిలో? దీంట్లో ఏ ఉంది, దానిలో పెట్టేసుకోవచ్చు. ఇంకేది, పురుషుడే కదా? పురుషుడే సార్. ఓకే, ఇది కూడా పొలిటికల్ చార్టా? కాదు సార్. సరే సరే, చూద్దాం. ఫేమస్ చార్ట్. ఫేమస్. సరే, చలో. అలా ఏంది, మీరు నన్ను అందరు ఫాలో అవ్వగలుగుతున్నారా, నేర్చుకోగలుగుతున్నారా, లేదంటే ఎట్లా ఉంది మీకు? మీరు ఆపచ్చు, పర్లేదు. నాకు ఇది అర్థం కాలేదని అడగచ్చు. అప్పుడే దీనివల్ల ఉపయోగం, లేదంటే ఉపయోగం లేదు. ఏమంటారు మరి? అది కూడా చెప్పట్లేదే, భలే ఉంది. అది కూడా అంటే ఆలోచన అంటే ఓకే. 2950 గారు వచ్చారు. ఎస్, చెప్పండి, ఏమంటారు? పాతదైతే నేను ఫాలో అయ్యాను సార్. అంటే మెస్సీదైతే నేను ఈవెంట్స్ అన్ని పక్కన చూడడం వల్ల ఇది లేదు, నేను మళ్ళీ చూస్తాను. బట్ మిగిలిన వాళ్ళు ఫాలో అవ్వచ్చు. ఓకే, అదే డౌట్ ఉంటే ఆ కాంబినేషన్ చెప్పేది ఎట్లా చెప్పారో అట్లా అడగచ్చు. ఐ విల్ ఆన్సర్ ఇట్. సార్ తప్పకుండా. అది ఏదో వచ్చిన దానిలో చెప్తా. తర్వాత ధనుర్లగ్నం, లగ్న ఫాల్ ఇన్ వీనస్ స్టార్, సాటర్న్ అక్కడే ఉన్నాడు, రెట్రోగ్రేడ్ అయ్యాడు, డైరెక్ట్ అవ్వడు, బోల్డ్ అండ్ టైం పడుతుంది. కాబట్టి రెట్రోగ్రేడ్ సాటర్న్ ఫాలోయింగ్ వీనస్, వేర్ వీనస్ ఇన్ 8th. అబో, ఓకే. ఆ వీనస్ ఇన్ ద స్టార్ ఆఫ్ మెర్క్యూరీ, అది బాగుంది, అది నచ్చింది. ఇప్పుడు శుక్రుడు గండాంతరంలో ఉన్న స్టార్ లార్డ్ అనేవాడు యోగకారకుడితో కలిసి బుధాదిత్య యోగాన్ని ఫామ్ చేశాడు. అబ్బో, సప్తమం అసలు విపరీతమైన పేరు, వాట్ ఎవర్ ద బిజినెస్ అట్లాంటివన్నీ ఇచ్చేదానికి అవకాశం ఉంది. అండ్ కుజ నక్షత్రం, ఇక్కడ వీళ్ళు ఎవ్వరు కూడా కుజ నక్షత్రంలో లేరు, డిస్టర్బ్ చేయట్లేదు, అల్టిమేట్గా ఉంది. కాబట్టి ఈయనకి పీపుల్, పబ్లిక్ వాటి నుంచి చాలా బెనిఫిషియల్ రిజల్ట్స్ వస్తాయి. అది కరెక్ట్, పర్ఫెక్ట్. అడ్వైజరీ, కన్సల్టింగ్, వాట్ ఎవర్. ఓకే, ఎదుటి వాళ్ళు. ఇది మీరు వీనస్ ఇక్కడ భద్రమహాపురుష యోగాన్ని. ఎస్, వీనస్ ఫాలోయింగ్ భద్రమహాపురుష యోగా, మూన్ ఫాలోయింగ్ భద్రమహాపురుష యోగా, లార్డ్ ఆఫ్ 6th in 8th, 8th లార్డ్ ఇన్ ద 12th, 12th లార్డ్ ఇన్ ద 6th, ఆల్ ద విపరీత రాజయోగాస్. 6, 8, 12 ఎక్స్చేంజ్ అయినాయి చూడండి. సో ఈ విపరీత రాజయోగాలు ఈ నేటివ్కి క్రిటికల్ థింకింగ్ ఉన్నప్పటికీ అదంతా కూడా ఇప్పుడు చూడండి, ఈయన రవి నక్షత్రం, ఈయన గురు నక్షత్రం, ఈయన బుధ నక్షత్రం, 3 డిఫరెంట్ నక్షత్రాలు ఉన్నా ఆల్ ఆర్ ఫాలోయింగ్ వేర్ మెర్క్యూరీ. మెర్క్యూరీ ఈజ్ ఆల్రెడీ ఎక్సలెంట్, ఎందుకంటే 10 degrees దూరం ఉంది, అసలు ఎటువంటి వక్రత్వ దోషాలు లేదు. అంటే స్ట్రైట్ అవే హీఈస్ వెరీ సక్సెస్ఫుల్ పర్సనాలిటీ. కానీ మాట్లాడితే కొట్టినట్టే ఉంటుంది, ఎందుకంటే తృతీయాధిపతి లగ్నం మీద ఉంటూ అష్టమాన్ని ఫాలో అవుతున్నాడు. ఆయన షష్టాధిపతి అయ్యాడు కాబట్టి అటో ఇటో తాడో పేడో తేల్చుకునే టైపే. ఏది జరిగినా మన మంచికే అనుకుంటాడు, దేనిలో అయినా మంచి తెచ్చుకుంటాడు. అర్థమైందా? హీ విల్ గెట్ బెనిఫిటెడ్. నువ్వు గొడవ పెట్టుకున్నా ఆడికి లాభం, ఆడు గొడవ పెట్టుకున్నా ఆడికి లాభం లాగా. అర్థమైందా? అట్లా ఆ వ్యక్తికి. సరే, సెలబ్రిటీ పెద్ద ఆయన అంటున్నారు కాబట్టి సో ఐ రెస్పెక్ట్, బట్ జస్ట్ చాట్ పరంగా చెప్తున్నా. తర్వాత నెక్స్ట్ రాహు ఫాలోయింగ్ కేతు 11th లో ఉన్నాడు. కేతు ఫాలోయింగ్ మార్స్ 6th లో ఉన్నాడు. అంటే రాహుకేతు ఆల్సో కనెక్టెడ్ టు ఉపచయాస్. మంచిగా కనెక్ట్ అయినాయా, బాగున్నాయా? దీనిలో ఒక సాటర్న్ అనే ట్విస్ట్. ఆ సాటర్న్ రెట్రోగ్రేట్ అవడం వల్ల అది కలిసి వస్తుంది. ఎందుకు సార్? ఓకే, రాహు రెట్రోగ్రేట్ ఎఫెక్ట్ కదా. ఓకే, పాపులు రెట్రో, లగ్న పాపి రెట్రోయిడ్ కథ. కుటుంబ భావం పోయింది కాబట్టి చాలా కష్టపడి ఏర్పాటు చేసుకోవాలి. ఫ్యామిలీ టైం అవన్నీ ఇయ్యలేరు, లేదంటే ఫ్యామిలీ సమస్యలు అవన్నీ ఉంటాయి. నేటివ్ ఇండివిజువల్గా ఎదగాలి, ఎవరో ఇస్తారు ఏదో చేస్తారు కాదు, ఆయనే ఈ బిల్డ్ బై హిమ్సెల్ఫ్, సెల్ఫ్ మేడ్. తర్వాత ఇవి రాహుని ఫాలో అవుతున్నాయి. వేర్ రాహు ఈజ్ ఇన్ ద కోణ, ద కేంద్ర లార్డ్ కనెక్టెడ్ టు కోణ,
అండ్ కనెక్టెడ్ టు కోణాలాడ్ అండ్ కోణాలాడ్ కేంద్రాలాడ్ అసోసియేటెడ్ ద 10th అంటే ఏ పొలిటికల్ అడ్వైజ్ ఉండొచ్చు, తర్వాత రెస్పెక్ట్ఫుల్ ఏదో ఎడ్యుకేషను లేదంటే కౌన్సిలింగ్ కన్సల్టింగ్ ఇట్లాంటివన్నీ కూడా నేను ఊరికే గెస్ కొట్టడానికి దశాంశ కూడా చూస్తున్నాను. దశాంశ లగ్నంలో ఎలా ఉన్నాయి? లాభము, తృతీయము, సప్తము. బిజినెస్ కూడా అవ్వచ్చు, అర్థమైందా? బిజినెస్ అవ్వచ్చు, పొలిటికల్ అడ్వైజర్ అవ్వచ్చు, పొలిటికల్ కాంట్రాక్టింగ్ అవ్వచ్చు, పొలిటికల్ అవ్వచ్చు, ఏదైనా కానీ సినిమాలు కూడా అవ్వచ్చు అనమాట. ఓకే సరే, తర్వాత నేను నెక్స్ట్ వెనక్కి వెళ్దాం. మనం పట్టుకున్నావా? కోర్ పట్టుకున్నావా లేదా? పర్ఫెక్ట్. దాని తర్వాత ఇప్పుడు జూపిటర్ దశ ఎలా ఉంటుంది? జూపిటర్ స్టార్లో సన్ ఉన్నాడు కదా, సన్ ఒక్కడే ఉన్నాడు కదా, అదే యోగం ఆపరేట్ చేస్తాడు. ఎస్ జూపిటర్. మూన్ లేడా? మూన్ కూడా ఉన్నాడు, కరెక్ట్. సో కాబట్టి జూపిటర్ స్టార్లో రాహు యావరేజ్ నార్మల్. ఓకే, రాహు ఫాలో అవుతాడు. తర్వాత శని మరి దుస్థానం, గ్రేట్ ఏం కాదు కదా. శని స్టార్లో గ్రహాలు లేవుగా, వీనస్ని ఫాలో అవుతున్నాడు, నచ్చలేదు. బాగానే ఉంటది మరి. ఓకే, అష్టమాన్ని ఫాలో అయ్యాడు. రెట్రో మంత్ ఫాలోయింగ్ 8th. అది నాకు నచ్చలేదు అనమాట, కాబట్టి గ్రేట్ తీసుకోలేదు దాన్ని. ఓకే, తర్వాత ఎందుకు అందులోనూ చిన్నప్పుడు వచ్చినప్పుడు శని మెచ్యూర్డ్ కాదు, అర్థమైందా? ఇట్స్ నాట్ మెచ్యూర్డ్ అండ్ రెట్రోగ్రేట్. మెచ్యూర్డ్ అయ్యి రెట్రోగ్రేట్ అవ్వాలంటే 40 ఏళ్ళ తర్వాత వచ్చింది శని దశ అంటే అప్పుడు వేరేలా ట్రీట్ చేసేవాళ్ళం. తర్వాత బుధ దశ, బుధుడు రాహుని ఫాలో అయ్యాడు, ఓకే పర్వాలేదు. ఓకే, తర్వాత కేతు ఫాలోయింగ్ మార్స్, కేతు స్టార్లో రాహు ఉన్నాడు. ఓకే, ఇది హైలైట్. సో ఈయనకి వీనస్ దశ అనేది, వీనస్ స్టార్లో గ్రహం ఉంది కానీ అది వెనక్కి వెళ్ళిపోయింది, అప్పటికి వెళ్ళిపోయిందా? ఆ వీనస్ అనేవాడు భద్ర మహాపురుష యోగాన్ని ఫామ్ అయ్యి యోగ కారకులతో యాక్టివేట్ అయ్యాడు. ఇప్పుడు పనిచేసింది 7th హౌస్ కాబట్టి ఈయన పవర్ ఏందో 44 సంవత్సరాల తర్వాత బయటకు వచ్చింది, అర్థమైందా? ఈ వీనస్ దశ ఈయనని లేపిన మహర్దశ. ఈ చార్ట్లో వీనస్ హైలైట్. ఆయన లగ్న నక్షత్రాధిపతి కూడా. ఇంతకుముందు బరక్ ఒబామా చార్ట్లో జూపిటర్ని పట్టుకున్నావా, ఇట్లా ఈ చార్ట్లో వీనస్ని పట్టుకున్నాం. సో కరెక్ట్ గా శని వెళ్ళిపోవడం అనేది అడ్వాంటేజ్. ఒకవేళ శని వెళ్ళిపోతే ఇక వెళ్ళిపోతే ఈయనకి ఏం లేదు, నథింగ్ అనమాట. అర్థమైందా? అన్ని యోగాలు ఉంటాయి కానీ అవన్నీ పనిచేయవు. సో ఈ వీనస్ సన్ రెండు, సన్ ఇన్ ద స్టార్ ఆఫ్ జూపిటర్ అసోసియేటెడ్ విత్ ద మెర్క్యూరీ. సో ఈ 2 దశలు ఈయనకి ఉమ్మేసాయి అంతే, అర్థమైందా? అందుకే మిగిలిన అన్ని పర్లేదు, 3 డిబిలిటేటెడ్ అవన్నీ తర్వాత సంగతి, తర్వాత అప్పటికి పెద్ద ఆయన అయిపోయిండు, అర్థమైందా? కాబట్టి ఈయనకి మొదట్లో ఏం వర్కౌట్ కాలేదు, తర్వాతే ఎంతున్నా కూడా వీనస్ వచ్చాక పనిచేస్తుంది. అనిపించిందా మీకు? కానీ చూద్దాం ఇయర్ బై ఇయర్ చూద్దాం. ఇయర్ బై ఇయర్ వెళ్తే మనకి ఇంకా క్లారిటీ వస్తుంది. మొదట ఏమైంది? 10th హౌస్ 0 degrees, పెద్ద ఆస్పెక్ట్ గుడ్ బ్యాడ్ ఏమీ లేదు. ఫస్ట్ 1930లో ఇది చాలా ఏం లేదు సార్, పెద్ద ఈవెంట్ అంటే మరి ఇక్కడ కుటుంబంలో ఎవరికన్నా ఏమన్నా జరుగుతుందా, అర్థమైందా? సో మాతృకారకుడు చంద్రుడు డిబిలిటేటెడ్ కాబట్టి హెల్త్, లేదంటే ఎవరికన్నా ఏమన్నా జరుగుతుందా, ఫ్యామిలీ మెంబర్స్, ఇట్లా కుటుంబ భావం పోయింది కదా, అది చెప్పాలి కదా, అర్థమైందా? అట్లాంటివి ఏమన్నా పనిచేసాయా? చనిపోయారు సార్. ఎవరు? మదర్ చనిపోయారు. మదర్ ఎక్స్పైర్డ్, డిబిలిటేటెడ్ మూన్, ఒక 15 days లో చనిపోయారు అన్నమాట. 15 days, సారీ. దాని తర్వాత నెక్స్ట్ శని దశ తెలిసిందే కదా. సో మరి కుటుంబంలో మనం చెప్పామా, కుటుంబం పోతుందని చెప్పామా? దెబ్బతింటుంది మదర్ ఎక్స్పైర్డ్ అంటే మరి దెబ్బతిన్నట్టే. దాని తర్వాత వీనస్ ఒక 2 years తర్వాత సెక్స్టైల్ ఇచ్చింది, మళ్ళీ ఫాదర్ మళ్ళీ పెళ్లి చేసుకున్నారా? మరి అదేమి ఇక్కడ లేదు సార్, రేజ్డ్ బై ఫాదర్ అని అంటున్నారు. ఏంటిదట? అత్త పెంచారు, అదే నాన్న వాళ్ళ చెల్లి అత్త వాళ్ళు పెంచారంట. ఓకే, సరే. వీనస్ సెక్స్టైల్ ఇచ్చారు, సో కాబట్టి కొంతవరకు ప్లస్ పాయింట్. ఓకే, ఎందుకంటే మూను డెబిలిటేటెడ్, కుటుంబాధిపతి పోయాడు, ఎక్సెప్షన్ లేదు, అదే ప్రమాదం అనేది ఉంది. మదర్ ఎట్లా చనిపోయారట అది రాయలేదా? అంటే ఇది జస్ట్ హై లెవెల్ ఈవెంట్స్ ఇచ్చింది. ఓకే, సరే. వినోద్ గారు ఒక చిన్న డౌట్, అక్కడ 4th లాడు రాహున్ ఫాలో అయితే అది గురుచండాల యోగంగా తీసుకోవాలా? అది స్లైట్ అంత సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. ఇక్కడ సమస్య అంతా కుటుంబాధిపతే,
అర్థమైందా? కుటుంబాధిపతి డిబిలిటేటెడ్ మూన్ వరకే అనమాట మనం ప్రిడిక్ట్ చేస్తాం. అంతకు మించి ఏమీ తీసుకోవట్లేదు. అంటే ఇక్కడ ఇంకోటి మూన్ డిస్పాజిటర్, అంటే ఆ రాస్యాధిపతి ఎవరు, అక్కడ మళ్ళా 6లు 8లు లేవా? ఆ రాస్యాధిపతి చూస్తున్నాడా? తర్వాత దానింట్లో గండాంతర మూన్ యొక్క రాశిలో మాతృకారకుడు చంద్రుడి రాశిలో గండాంతరంలో ఒకటి ప్లానెట్, ఇవన్నీ కూడా కొంచెం చిన్నవి అనమాట. వేరే పెద్ద పాయింట్ ఏమీ లేదు. దాని తర్వాత నెక్స్ట్ ముందుకెళ్దాం. సెల్ఫ్ ఎఫర్ట్స్. ఇప్పుడు వేరే ఆస్పెక్ట్ అంటే జూపిటర్తో ట్రైన్ జరుగుతుంది 1939. వీనస్ స్టార్లో అక్కడ సాటర్న్ ఉన్నాడు. గ్రేట్గా తీసుకోలేము, కాకపోతే నార్మల్ అంతే అనమాట. అర్థమైందా? ఎందుకంటే నెగిటివ్ గానీ మళ్ళీ పనిచేస్తుంది. చూడండి, మెర్క్యూరీ సన్ వచ్చి 10th house స్క్వేర్ ఇచ్చాడు. మళ్ళీ హౌ అబౌట్ ద సిచ్యువేషన్స్ అండి? 1940 10 years ఏజ్, నెగిటివ్ ఈవెంట్స్. సార్ ఒక్క నిమిషం సార్, మౌస్ ఆగిపోయింది. ఓకే సరే అండి. 1940 39-40 నెగిటివ్ ఈవెంట్స్ చెప్తున్నాం మళ్ళా మేము. అదే సార్, ఇతను 39-40 అక్కడంతా నేర్చుకోవడం మటుకు చాలా కొత్త కొత్త విషయాలు నేర్చుకున్నాడు, కానీ ఎల్డర్స్ నుంచి చాలా క్రిటిసిజం అయితే వచ్చింది అనమాట. 11 years ఉన్నప్పుడు క్రిటిసిజం వచ్చిందా? క్రిటిసిజం అనమాట. అంటే ఎవడు మాట్లాడిన డిస్మిసివ్ యాటిట్యూడ్ అంటే ఒకటి చెప్తే దాన్ని వెంటనే డిస్మిస్ చేయడం అన్నట. అదేంది, అది కరెక్ట్ కాదు కదా, అంటే ఒక మాటను ఖండించడం. ఈయన మాటను ఖండిస్తున్నారు, ఈయన అనుకునేదాన్ని. ఈయన అందరినీ ఖండిస్తున్నాడు. ఈయన అందరినీ ఖండిస్తున్నాడు అన్నట్టు. ఓకే ఓకే, కొంచెం ఓవర్ కాన్ఫిడెంట్ ఫీల్ అవుతున్నాడు. సరే సరే, ఏం సరిగా లేదు, డైరెక్షనల్ గా కొంచెం దెబ్బతింటుంది. ఓకే, ఎందుకంటే 10th house సెక్స్టైల్ నెటలు సాటర్న్ కూడా సాగుతోంది చూడండి. ఇవి కూడా ఎక్స్పెక్టెడ్ గా తీసుకోవట్లేదు, మనం పాజిటివ్ గా తీసుకుంటలేం. ఓకే, లెర్నింగ్ లో అయితే బాగా ముందుకు వెళ్ళిపోయారు సార్. ఎంత ముందుకు వెళ్ళినా యూటిలైజేషన్ లోకి రావట్లేదు నేను చెప్పేది అది. ఓకే, మనం మన డైరెక్షన్ లెక్క కదా, మనం ఆ 10th హౌస్లు ఇవన్నీ కూడా లెర్నింగ్ అదంతా చెయ్యొచ్చు, చేయడం వరకే. ఎందుకంటే 3rd 8th ఉంది కాబట్టి ఆయన రీసెర్చ్ కి వాటికి అవన్నీ కానీ మళ్ళీ వచ్చే వరకే తప్ప మనం ఏం చేసేది లేదు. వస్తుంది అండ్ ఇంప్రూవ్మెంట్ చెప్దాము. వెయిట్, ఇదంతా ఏం లేదు. ఇక ఇక్కడ నుంచి కొంచెం ఇప్పుడు కొంచెం బ్యాలెన్స్డ్ మనిషి అయ్యాడు. 1946 నుంచి 16 years వయసు వచ్చింది. ఓకే, కొంచెం లేపామన్నమాట చార్ట్ ఆఫ్టర్ బ్యాడ్ ఆస్పెక్ట్స్ తర్వాత. చిన్న డౌట్ సార్, చిన్న డౌట్. ఎస్, అడగండి. ఈ జూపిటర్ 10th house ట్రైన్ అయినా కానీ ఏం పాజిటివ్ ఏం లేదు సార్ వీనస్ దశలో. అంటే పాజిటివ్ ఎందుకు లేదని చెప్తున్నాం అంటే ఇమీడియట్ గా మళ్ళీ అందుకుంటుంది చూడండి. సాటర్న్ తో సెక్స్టైల్ రెట్రోగ్రేట్ లేడా? ఓకే ఓకే, కుటుంబాధిపతి పోయాడు కదా అక్కడ ఆల్రెడీ, మనం ఏమి ఎక్స్పెక్ట్ చేసినట్లేదు. జూపిటర్ ట్రైన్ అయినప్పుడు మీరు చూడండి, జూపిటర్ ట్రైన్ అయినప్పుడు ప్రోగ్రెసివ్ సన్ 10th house స్క్వేర్ అయ్యాడా? మీరు ఇలాంటి ఆస్పెక్ట్లు అక్కడే ఆపాలి నన్ను. ఓకే ఓకే సార్, సారీ సార్, పర్లేదు. మనం ఫ్రెండ్స్. తర్వాత 1949, సారీ ఎందుకని 1949లో ఇక్కడ ప్రోగ్రెసివ్ 10th house నెటల్ సన్ కి ఫస్ట్ టైం బ్రహ్మాండమైన ట్రైన్ ఇచ్చింది. దాన్ని కాన్ఫ్లిక్ట్ చేయడానికి వేరే ఒక ఆస్పెక్ట్ అంటూ ప్రస్తుతానికి మనకేమీ లేదు. ప్రోగ్రెసివ్ వీనస్ సెక్స్టైల్ టు నెటల్ సన్ ఇచ్చాడు. శని దశ అంతా అయిపోయింది, శనిలో గురువు జరుగుతున్నాడు, చిద్ర దశ. ఓకే, సో వేర్ ఐఎమ్ బూస్టింగ్ దిస్ దశ, అర్థమైందా? నెక్స్ట్ దశకు ఉపయోగపడే విధంగా మనం లేపబోతున్నాం. కాబట్టి 1949లో ఒక ఇంపార్టెంట్ టర్నింగ్, ఇంప్రూవ్మెంట్, రికగ్నైజేషన్. సరే నువ్వు కరెక్టే చేస్తున్నావు, నీకు కొంచెం అవకాశం ఇస్తాం లాగా కొంత స్టెప్ అయితే తీసుకుంటారు అని మేము అనుకుంటున్నాం. మీకు ఏమైనా అనిపించిందా లేదా? సార్, అంటే దానికి ముందు కూడా చెప్తాను. 1944-45లో ఒక నెగిటివ్ అన్నారు కదా. అవును. ఓకే, అక్కడ ఇంకా కంప్లీట్ గా ఎకడమిక్స్ ఆపేసేసి ఇతను కెరీర్ మీద ఫోకస్ పెట్టారు అనమాట. అదేంటో తర్వాత చెప్తాను కెరీర్ కూడా. ఓకే ఓకే, ఎందుకంటే దాని తర్వాత ఈవెంట్స్ ని నేను సరిగ్గా చెప్పలేను కదా. ఓకే సరే. ఓకే, సో మ్యూజిక్ మీద ఫోకస్ పెట్టారు అనమాట. మ్యూజిక్ మీద ఫోకస్ పెట్టారు. మీరు 47 అదే 46 47 50 అవును, ఫ్రీ అయిన తర్వాత మెల్లగా ముందుకు పోతాడని చెప్పాం కదా. అది బీభత్సంగా పోయారు అనమాట. బీభత్సంగా పోయాడు. తర్వాత 48లో 49లో మనకి రికగ్నైజేషన్ ఎక్సలెంట్ గా వస్తుందని చెప్పాం కదా. ఎక్సలెంట్, అవును, మొత్తం ఆల్ ఇండియా. ఓకే ఓకే, సౌత్ ఇండియా అంతా పెద్ద మ్యూజిక్. సరే, ఆర్టిస్టా డైరెక్టరా? మ్యూజిక్ ఆర్టిస్ట్, మ్యూజిక్ సింగర్ లాగా. ఓకే సరే, వాట్ ఎవర్
వాట్ సార్ ఇక్కడ ఎవర్. ప్రోగ్రెషన్ 10,000 నెటల్ సన్ కు నెటల్ సన్నుకు ట్రైన్ అయింది, అది హైలైట్. అర్థమైందా? yes, sir. ఇక్కడి నుంచి ఒక 7 ఏళ్ల పాటు ఈయనని ఎవరు పట్టుకోలేరు అంతే. అర్థమైందా? 7 ఏళ్ళని ఎట్లా చెప్పారు సార్? అంటే ఎందుకంటే 10th హౌస్ స్క్వేర్ వీనస్ వస్తుంది కదా. ఓకే ఓకే అంటే బ్యాక్ టు బ్యాక్ పాస్ చేస్తారు సార్. బ్యాక్ టు బ్యాక్ ఏమీ లేవు ఆస్పెక్ట్స్. అర్థమైందా? అంటే మెర్క్యూరీతో అవన్నీ ఉన్నా కానీ అవన్నీ మనల్ని ఆపవు అంతే. వెళ్ళిపోతాం, స్కిప్ ద ఆస్పెక్ట్. ఓకే, సో మెర్క్యూరీ ఓకే, ఇక ఆగాలి. ఎందుకంటే మెర్క్యూరీ స్టార్ని ఆక్యుపై చేసిన వీనస్ బుక్ వచ్చింది అది, వేర్ వీనస్ ఈజ్ ఇన్ 8th హౌస్. అర్థమైందా? అక్కడ 8 వచ్చింది కాబట్టి ఏంటంటే కొంచెం అలానే ఆల్రెడీ కొంచెం అరగండి అని తెలిసిందే కదా. కాబట్టి కొంచెం ఇక్కడ సమస్య ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇక్కడ వరకు బాగా వెళ్ళింది కానీ ఇటు కొంచెం ఏదో దెబ్బ పడుతుంది. 56 చిన్న వయసే మరి, కానీ వెళ్ళాడు కదా మరి ముందుకి. కాబట్టి 10th హౌస్ స్క్వేర్ జరుగుతుంది. 56, 57లో ఈయన ఎవరన్నా సిగ్నల్ పాయింట్తో ఆపారా, ఆపలేదా, ఏమైనా ఇబ్బంది వచ్చిందా, రాలేదా? ఎస్ సార్, మీరు అన్నట్టు ఫస్ట్ 51, 52 మొత్తం అంతా వెళ్ళడము, ఆల్ ఇండియా రేడియోలో జాయిన్ అవ్వడము, ఓకే, కొన్ని సిస్టమ్స్ ని వాటిని వర్క్స్ పబ్లిష్ చేయడము, అదంతా జరిగాయి. ఓకే, లైట్ మ్యూజిక్, డివోషనల్ గానీ, ఓకే, అన్నమాచార్య కీర్తనలు గానీ అవన్నీ బాగయ్యాయి. కానీ మీరు అన్నట్టు కరెక్ట్గా 1956, 57 ఆ టైంలో ఈ బ్యూరోక్రాటిక్ అడ్మినిస్ట్రేటర్స్, ఓకే, ట్రెడిషనల్ అంటే కొంచెం అంటే ఆ మ్యూజిక్ లో కొంచెం పెద్దవాళ్ళు, పాత వాళ్ళు ఉంటారు కదా. అవును, ఓకే, సో ట్రెడిషనల్ గా వాళ్ళందరూ ఇతని క్రిటిసైజింగ్ చేయడం మొదలు క్రిటిసైజ్ క్లాష్లు, డైరెక్ట్ గా ఒక క్లాష్లే అనమాట. ఎందుకంటే ఇతను ఎక్స్పెరిమెంటల్ గా ఎక్కువ చేస్తా ఉంటే కదా నచ్చలేదు. ఏం కాలేదులే, ఒక 1 year లో మళ్ళీ లేపుతారులే. సరే, ఓకే. సో అదే బ్యాడ్ ఆస్పెక్ట్స్ అయిపోయినాక మళ్ళీ 1959లో మూన్ బుక్ వచ్చింది కదా మెర్క్యూరీలో, వేర్ ద మూన్ ఈజ్ ఫాలోయింగ్ ద మెర్క్యూరీ. అర్థమైందా? సో దట్ ఈస్ ఆల్సో ఇంపార్టెంట్ దశాభుక్తి. కాబట్టి లేదు బాబు నువ్వే రైట్ అని చెప్పి మళ్ళీ లేపడం స్టార్ట్ చేశారు. అర్థమైందా? సో ఇన్ 1959, ఓకే, 58, 59, 60 ఈ ప్రాంతంలో మళ్ళీ ఒక ఆపర్చునిటీ వచ్చింది. కానీ బ్రేక్ పడుతుంది. వినోద్ గారు, ఇక్కడ మార్స్, యురేనస్ కూడా ఏదో బ్యాడ్ ఆస్పెక్ట్. అదే అందుకే ఆపామన్నమాట. అర్థమైందా? ఇక్కడ ప్రోగ్రెసివ్ 10th హౌస్ అంటే వచ్చినట్టే వచ్చి అవకాశం వాడుకోలేకపోయాడు మళ్ళీ. అర్థమైందా? ప్రోగ్రెసివ్ 10th హౌస్ అపోజిషన్ మార్స్ జరుగుతుంది. కాకపోతే కొంచెం అయితే ట్రై చేశాడు కానీ పూర్తిగా వర్కౌట్ కాలేదన్నమాట. ఆపేసాం, అందుకే పనిచేసింది కదా. 100% సార్. గవర్నమెంట్ మ్యూజిక్ కాలేజ్ ప్రిన్సిపల్ గా వచ్చారు 1957 నుంచి. అక్కడ పొలిటీషియన్స్ తో, బ్యూరోక్రసీతో పడలేక రిజైన్ చేసేసి ఆంధ్ర నుంచి వెళ్ళిపోయాడు. ఓకే, సరే. మళ్ళీ ఏమన్నా అవకాశం వస్తే అప్పుడు చూద్దాం. 10 ఏళ్ళు పడుతుంది మళ్ళా. ఓకే, అప్పటిదాకా సెల్ఫ్ ఎఫర్ట్, ఆయన కచేరీ ఆయన చేసుకోవాలి. మరి 61, 62, 63 ఏమీ ఆస్పెక్ట్స్ లేవండి. అర్థమైందా? ఏమీ లేనప్పుడు ఆయన కష్టం ఆయన పడాలంతే. ఓకే, వస్తుంది, వచ్చినప్పుడు ఇస్తాం. అప్పటిదాకా సెల్ఫ్ ఎఫర్ట్, బిలీవ్ ఇన్ సెల్ఫ్ ఎఫర్ట్. వచ్చేసాడు. 1971 చెప్పానా, వీనస్ దశ వచ్చేస్తుంది కదా. సో ఇప్పుడు ఈయనకి జూపిటర్ భుక్తి జరుగుతోంది, పర్వాలేదు. సాటర్న్ భుక్తి కూడా జరుగుతుంది 72లో, పర్వాలేదు. ఎందుకంటే సాటర్న్ ఎనీవే కనెక్టెడ్ టు 11th కదా ఇప్పుడు. కాబట్టి ఇక్కడి నుంచి కేతువు ఈజ్ ఫాలోయింగ్ మార్స్ ఎవరు? కోణాధిపతి, వ్యయాధిపతి. 2 కోణం మంచిది కాదు, ఏమో అట్లా మంచిది కాదు, అట్లా అనమాట. కానీ ఉన్నదానిలో ఈయనకి ఆ కేతువు శనికి సంబంధం ఉండడం వల్ల 72 నవంబర్ తర్వాత నుంచి ఎక్కడో ఈయనకి అసలు అనూహ్యమయంగా, అంటే అప్పటిదాకా ఓటైతే మళ్ళీ మారే విధంగా, మళ్ళీ ప్రజలందరూ మెచ్చుకునే విధంగానో లేదంటే హై లెవెల్లోకి తీసుకుపోయే విధంగా రావడం కోసం ఏం ఆపర్చునిటీ రావాలో నెక్స్ట్ 10 years వరకు ఉండే విధంగా ఒక బేస్ అయితే ఇక్కడ 71 దగ్గర నుంచి కూడా నేను లేపుతున్నాను. అర్థమైందా? రాహుభుక్తి కూడా తీసుకోవచ్చు. వేరే ఆఫ్టర్ హాఫ్ ఆఫ్ ది పార్ట్ ఆఫ్ ద కేతు దశ నుంచి నేను లేపుతున్నా. అంటే నెక్స్ట్ వీనస్ లో ఒక 10 years లోపే, మధ్యలో ఎక్కడ బ్రేక్ వేస్తా. ఓకే, సో ఒక ఇంప్రూవ్మెంట్ చెప్పా, పనిచేసిందా? ఎస్ సార్, కరెక్ట్ గా మీరు 1971 అన్నారు కదా. 1971లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పద్మశ్రీ ఇచ్చింది.
సూపర్ సూపర్ సూపర్. ఓకే. అంతకు ముందు ఏంటంటే 68, 69, 70 మీరు అది అన్నారు కదా. మామూలుగా ఒక చిన్న మూవీలో చేశారు. మామూలుగా ఒక పెద్ద మూవీలో చేశారు. ఓకే. ఒక చిన్న పాత్ర. మళ్ళీ దాని తర్వాత వచ్చేసి కొన్ని కాంట్రవర్సియల్ న్యూ రాగా సృష్టించడము. ఓకే. ఇంతకుముందు ఆమె తనిచ్చారు 3023 ఇచ్చిన దానిలో కూడా వీనస్ అలానే ఫేవరబుల్ అయ్యాడు. ఇక్కడ కూడా వీనస్ అలానే ఫేవరబుల్. చూడండి అసలు అంత 7th హౌస్ పబ్లిక్ నేమ్ అండ్ రెప్యుటేషన్. కాకపోతే మనోడి క్రిటికల్ నేచర్ వల్ల కొంచెం అట్లా కాంప్లికేటెడ్ కదా, ఆల్రెడీ నేటివ్ కాబట్టి నేచర్ అంతే శని కదా మరి. దాని తర్వాత ఇక్కడ నుంచి ఇక మళ్ళీ లేపుతుంది, పైకి వెళ్తుంది కెరియర్, నేమ్ గాని అన్ని కూడా అన్ని పైకి వెళ్తున్నాయి, ఆపట్లేదు. ఓకే, ఆపేదేమీ లేదు ఇక్కడ. ఓకే, ఆల్ ఈజ్ ఎక్సలెంట్, కంటిన్యూ 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 కంటిన్యూ. ఆగాల్సిన టైం వచ్చింది. 83లో 53 ఇయర్స్ వచ్చాయి. ఒక కాన్ఫ్లిక్టింగ్ ఆస్పెక్ట్ రెండు ఫామ్ అయ్యాయి. ప్రోగ్రెసివ్ 10th హౌస్ రెట్రోగ్రేట్ యురేనస్, అలానే ప్రోగ్రెసివ్ సన్ రెట్రోగ్రేట్ సాటర్న్ కి ట్రైన్ అవ్వడం వల్ల 83-84లో వీనస్ దశ రాహు భుక్తి జరుగుతుంది. రాహు కేతుకి కనెక్ట్ అయ్యాడు. రాహు స్టార్లో గ్రహాలు ఉన్నాయి, అయినా కూడా మనం దీన్ని నమ్మలేము. ఓకే, వీనస్ ఈజ్ అ 11th లార్డ్, రాహు ఈజ్ కనెక్టెడ్ టు 11th. ఓకే, వీనస్ ఇన్ 8th అండ్ బాధక. సో వైఫ్ హెల్త్ కానీ, వేరే సిచ్యువేషన్స్ కానీ, అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ కానీ. సో 83-84లో ఆపుతున్నాం. మరి ఏం సంగతి 82 నుంచి 84 మధ్యలో నెగిటివ్ ఈవెంట్స్? ఎస్ సార్. సో మీరు అన్నట్టు 71లో పద్మశ్రీ, దాని తర్వాత వచ్చేసి అన్ని కాన్సర్ట్స్ చేయడము, దాని తర్వాత సంగీత నాటక అకాడమీ, నేషనల్ ఫిలిం అవార్డు బెస్ట్ మ్యూజిషియన్. ఓకే, మళ్ళీ 1978 సంగీత కళానిధి. ఓకే, ఇంకా 79, 80 అదంతా యూరోప్ ట్రిప్పులు, అమెరికా ట్రిప్పులు, మొత్తం ఇంటర్నేషనల్ ఇవన్నీ మీరు అన్నట్టు వెళ్ళిపోయింది. ఓకే, సో 81 to 86లో ఒక డాక్టరేట్ ఇచ్చారు. బట్ నెగిటివ్ వచ్చేసి ఏంటంటే ఈ కాన్సెప్ట్స్ అన్ని చేస్తారు కదా ఆర్గనైజర్స్ తో, వాళ్ళతో ఫ్రస్ట్రేషన్. ఓకే, టెంపరీ రిటైర్మెంట్ ఫ్రమ్ మెయిన్ స్ట్రీమ్ సభ. ఓకే, ఇండస్ట్రీ పాలిటిక్స్ వీటన్నిటి గురించి ఒక పెద్ద మెయిన్ స్ట్రీమ్ సభల నుంచి ఆయన కైండ్ ఆఫ్ టెంపరీ రిటైర్మెంట్ లాగా బ్యాక్అవుట్ అయ్యారు ఆ ఇయర్స్ లో. ఓకే, 85 వరకు, 86 వరకు. మళ్ళీ వచ్చింది 86లో మళ్ళీ అవకాశం. ఎందుకనంటే చూడండి, మళ్ళీ ప్రోగ్రెసివ్ 10th హౌస్ అప్రోచింగ్ ట్రైన్ టు వీనస్ ఇంకా రాలే, కానీ ప్రోగ్రెసివ్ వీనస్ కంజంక్షన్ టు నెటల్ 10th హౌస్ వచ్చిందా. ఎక్సలెంట్ ఆపర్చునిటీ. మళ్ళీ అర్థమైందా, ప్రోగ్రెసివ్ మార్క్స్ అవన్నీ ఉంటే ఉన్నాయిలే, ఏం కాదు. సో ఇవన్నీ మళ్ళీ 86 నుంచి మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యారు ఈయన. ఇంకో ఇన్నింగ్స్ అనమాట మనం చెప్తాం. పనిచేసిందా? ఎస్ సార్. అక్కడ 86 అంటే 87 అంటే మనం పర్వాలేదు, 86, 87, 88 ఇవన్నీ మళ్ళీ ఫిలిం అవార్డు బెస్ట్ మేల్ సింగర్, నేషనల్ ఫిలిం అవార్డు. ఓకే, మంచిగా వచ్చింది, ఎక్సలెంట్. ఓకే, ఎంతకాలం తీసుకెళ్దాం, వెళ్ళినంతసేపు తీసుకెళ్దాం, ఆపేదేముంది. సో ఇవన్నీ రివర్సల్ ఆస్పెక్ట్. ఒక్కసారి 89, 90లో హెల్త్ చూసుకోవాలి, ఎందుకంటే ఆల్రెడీ దుస్తానా లార్డ్స్ వచ్చారు. అర్థమైందా? సో ఎందుకంటే వీనస్ స్టార్ లార్డ్ మెర్క్యూరీ వేర్ ద బాధక ఈజ్ ఆస్పెక్టెడ్ బై వేర్ మారక అనమాట. కాబట్టి 89లో హెల్త్ ఎలా ఉంది? అంత బానే ఉందా? 89లో అయితే ఇక్కడ ఈవెంట్ అయితే స్పెసిఫై చేయలేదు. ఏం చేయకపోతే తర్వాత వచ్చినప్పుడు చూద్దాం, ఏదైనా సమస్య వస్తే. ఓకే, దాని తర్వాత ఇక నేను ఇప్పుడు ఏమి చెప్పట్లేదు ఈవెంట్స్. ఓకే, నెగిటివ్ గా లాక్కెళ్ళట్లేదు, వచ్చినప్పుడు చూద్దాం. ప్రోగ్రెసివ్ 10th హౌస్, ప్రోగ్రెసివ్ మెర్క్యూరీ, ప్రోగ్రెసివ్ సన్ సెక్స్టైల్స్ అన్న మంచిగా ఉన్నది. ఓకే, దాని తర్వాత స్పీడ్ తగ్గింది. ఓకే, సో నార్మల్. ప్రోగ్రెసివ్ 10th హౌస్ 4 degrees. మెర్క్యూరీ రెట్రోగ్రేట్ అయ్యాడు, యోగం అంతా ఆగిపోయింది. ఓకే, సో ప్రోగ్రెసివ్ మెర్క్యూరీ మూన్ స్టార్, మూన్ ఈజ్ ఆల్సో డిబిలిటేటెడ్, ఐఎమ్ నాట్ ఫీలింగ్ గుడ్. ఓకే, సో కాబట్టి గ్రేట్ కాదు ఇది. చెప్పమంటారా? చెప్పండి. ఎస్ సార్. మీరు దాని తర్వాత మనం పద్మవిభూషణ్ దగ్గర ఆగాం కదా, 91 నుంచి మీరు ప్రోగ్రెస్ ఉంటుంది అన్నారు. అవును. అక్కడ నుంచి ఇంకా అక్కడ నుంచి నార్మల్ గా కొత్త కాంపోజిషన్స్ చేసుకోవడము. ఓకే, దాని తర్వాత మహాత్మా గాంధీ సిల్వర్ మెడల్ యునెస్కో నుంచి వచ్చి రావడము. ఓకే, అంతవరకు 95 వరకు జరిగింది సార్. 96 లో మీరు ఆపారు. నేను కూడా అక్కడ ఒక ఈవెంట్ చెప్తాను. హెల్త్ ఇదైంది సార్, యోగం ఆగిపోయిందిగా హెల్త్. అప్పుడే 4 ఏళ్ల క్రితమే చెప్పాం మనం దాని సంగతి. అవును, అది ఇప్పుడు ఇది వచ్చింది అనమాట. ఏమైందట? అదే ఓకల్ స్ట్రైన్ అయింది. ఏజ్, సింగింగ్ అదే ఆగిపోయింది, బండి ఆగింది. ఓకే,
ఓకే. దాని తర్వాత ఒక స్ట్రెయిన్ అయింది. మరి ఇంకా ఆస్పెక్ట్స్ రికవరీ ఆస్పెక్ట్స్ ఉండాలి కదా. మెర్క్యూరీ ఇప్పుడు ఎప్పుడే కాదు కదా సంగతి, దీంతో అర్థమైందా, తెలిసిందే కదా. కాబట్టి వి కెనాట్ సీ ద గ్రేట్ రైజ్. కాకపోతే ఉన్నంత దానిలో ప్రోగ్రెసివ్ అయిన సెక్స్టైల్ ఇచ్చాడు, అర్థమైందా. ప్రోగ్రెసివ్ అయిన సెక్స్టైల్ ఇచ్చాడు కాబట్టి కొంచెం చెప్తాం. కొంచెం గ్రేట్గా ఏం చెప్పాం కానీ కొంచెం అయితే చెప్తాం. వీనస్ ఇన్ ద స్టార్ ఆఫ్ జూపిటర్, సన్ ఇన్ ద స్టార్ ఆఫ్ జూపిటర్, జూపిటర్ అయితే 7th అంతే, అర్థమైందా. మిరాకిల్ ఏమి కాదు కానీ ఓకే. ఇక్కడ ఉన్న దానిలో కొంచెం చిన్నపాటిది ఇస్తుంది అనమాట. ఏమైనా ఇచ్చిందా, ఏమి ఇవ్వలేదా? ఇచ్చింది సార్. అంటే ఇంకా మళ్ళీ గ్లోబల్ టూర్ స్టార్ట్ చేశారు. ఒక 6 ఏళ్ళుగా అంతేలే, అర్థమైందా. సో అంతా స్టార్ట్ చేయడము, దాని తర్వాత అంతే, ఇక ఆపుదాం. ఓకే, 2002 వరకు ఆపుదాం. ఓకే, 3 వరకు, 2002-3 వరకు అనమాట. దాని తర్వాత మళ్ళీ ఛాలెంజెస్, ఇక తర్వాత హెల్త్, టేక్ రెస్ట్ అంతా. ఇక మీరేం చెప్తున్నారు చెప్పండి. ఎస్ సార్. దాని తర్వాత వచ్చేసి ఇంకా అవార్డ్స్, ఫ్రెంచ్ గవర్నమెంట్స్ ఇవన్నీ అవార్డ్స్ ఇవి రావడం అవన్నీ ఓకే. ఇక 2002 దగ్గర పరిస్థితి ఏంది? ఇక 2 నుంచి 2002 దగ్గర ఏం లేదు సార్. అంటే ఇంకా అయిపోయింది కదా. అంటే నడుస్తుంది, అక్కడ నుంచి కూడా నడిచింది. ఇంకో 2 ఏళ్ళు నడిచిందా? 4 వరకు నడిచిందా? 4 వరకు ఉంది. దాని తర్వాత కూడా 5, 6 అంటే ఇక్కడ నుంచి డిగ్రేడ్ అయింది. మళ్ళీ హెల్త్, మళ్ళీ ఏదన్నా ప్రాబ్లం రావచ్చు, అర్థమైందా. ఎందుకంటే మనం దీన్ని గ్రేట్ గా చెప్పట్లేదు, ముందర జరుగుతుంది. ఓన్లీ సప్తమాన్ని ఫాలో అవుతున్నాడు అంతే తప్ప మనం ఏమి గ్రేట్ గా తీసుకోవట్లేదు. అది అంతకు ముందు ఆయనకి ఏజ్కి ఇచ్చే రెస్పెక్ట్ తో ఇవ్వడం తప్ప మిరాకిల్ గా అయితే నేనేమి ఆయనకి రేంజ్ లో ఊహించుకోవట్లేదు, నేనేం ఊహించుకోవట్లేదు, అర్థమైందా. నా ప్రిడిక్షన్ తప్పైనా కానీ ఐ వోంట్ టేక్ ఇట్. ఎందుకంటే ప్రోగ్రెసివ్ మార్స్ కంజంక్షన్ నెటల్ సన్, ప్రోగ్రెసివ్ 10th house కంజంక్షన్ నెటల్ సాట్రాన్, దీస్ ఆల్ ఆర్ బ్యాడ్ ఆస్పెక్ట్స్. సన్ పైన అయింది వినోద్ గారు మార్స్ కి, అది అయితే అయింది. ఇది కూడా ఉంది కదా, ఇది కూడా ఉంది కదా ఆస్పెక్ట్స్. ఈ మెర్క్యూరీ అసలైన యోగాన్ని ఇచ్చేవాడు పోయాడు కదా. యోగాన్ని ఇచ్చేవాడు రెట్రోగ్రేట్ అయినాక ఇంకేముంది, మ్యాటర్ ఓవర్ కదా. సో అది పరిస్థితి. అక్కడ వరకు ప్రిడిక్షన్ ముందర జరుగుతూ ఉన్నది. మళ్ళీ మెర్క్యూరీ బుక్ వచ్చింది. ఓకే అంతే. ఇక మూన్ ఓకే. అది ఎంతవరకు చెప్తారు? ఇంకా ఎంతవరకు అంటే ఇక్కడ ఎంతవరకు మళ్ళీ 2011 ఆ టైంలో కొంచెం ఇంకా అక్కడ నుంచే హెల్త్ డిక్లైన్ అయిపోయింది. అది ఎప్పుడో డిక్లైన్ అయింది. ఆ పాటికి ఆపాడంటే గట్టి మనిషి అంతే. ఓకే. ఉన్నారా ఆయన? లేదు సార్, 2016లో శివాక్యం చెందారు. ఓకే సరే, పర్ఫెక్ట్ సార్. అసలు ఈవెంట్స్, అసలు అవార్డ్స్ కానీ అవన్నీ అసలు స్టూపెండస్. లాస్ట్ లో వచ్చినాయన్ని ఏజేలే, నేను రెస్పెక్ట్ చేయడం తప్ప ఇంకేం లేదు. కానీ అవన్నీ ఆయన కూడా ఇంటర్నల్ గా ఏమి పెద్ద అచీవ్మెంట్ లాగా ఏమి ఫీల్ అవ్వరు. ఓకే అనుకుంటారు అంతే, తీసుకోరు కదా. ఇంకా అంత అన్ని చూసాక ఇంకేం తీసుకుంటారు మనసుకి. ఇంకా నెక్స్ట్ భారతరత్నే సార్. సో అది లేదు. ఓకే అది లేదు కదా ఇందులో. ఎవరి పెద్ద ఆయన? మంగళంపల్లి బాలమురళీ కృష్ణ గారు. ఓకే. మంగళంపల్లి బాలమురళీ కృష్ణ. ఓకే గట్టి మనిషే. భక్త ప్రహ్లాదలో నారదుడి వేషం వేశారు ఈయన. ఓకే. వీనస్ చూసారా ఎలా డియాక్టివేట్ అయ్యాడు, ఎలా పనిచేశాడు, అసలు ఎలా అనిపించింది? అసలు వీనస్ ని పట్టుకొని ఎలా లేపామో చూసారా చాట్ లో? అదే సార్, అసలు ఈవెంట్స్ అనేది పర్ఫెక్ట్ సార్. అసలు ఈవెంట్స్ కానీ, టైం కానీ, లైఫ్ టర్నింగ్ కానీ వీనస్ దశలోనే కదా ఆయనకి లేచింది మొత్తం అంత గ్రాఫ్, మొత్తం లేపింది అసలు. ఏదైతే బుధాదిత్య యోగం, భద్ర మహాపురుష యోగం ఉందో అక్కడ వచ్చింది అనమాట అసలైన విషయం అంతా. అన్ని ఒకేసారి కొట్టాడు అనమాట. అన్ని ఒకేసారి అనమాట. ఎలా అనిపించింది? పర్ఫెక్ట్ సార్, పర్ఫెక్ట్. హ్యాపీయా? అక్కడ నుంచి అసలు అవార్డ్స్, రివార్డులు, అసలు పీక్ ఇదైతే ఉంది సార్. ఏంటంటే మనుషులు క్రిటికల్ గా ఉన్న వాళ్ళ యోగం వల్ల ఆ క్రిటికల్నెస్ ని మంచికి వాడతారు. ఆ యోగం లేనప్పుడు ఆ క్రిటికల్నెస్ ని నెగిటివ్ కి వాడతారు. లేదంటే వాళ్ళ మీద వాళ్ళకి రుద్దుకొని నెగిటివ్ గా పాడు చేసుకుంటారు. ఓకే. అర్థమైందా? ఆ క్రిటికల్ యోగం మంచికి, యోగానికి కనెక్ట్ అయితే మంచి. ఇప్పుడు మెస్సీ చార్ట్ చూసాం, మంచి అంటే లైక్ అష్టమాధిపతి కూడా అనుకూలంగా పనిచేసాడు అక్కడ ఆయనకి. ఇప్పుడు ఈయన చార్ట్ చూసాం, బుధుడు ఉన్నంతసేపు బాగా పనిచేసింది. కాకపోతే రెట్రోగ్రేడ్ కూడా ఆయనకి ఎగ్జాల్టెడ్ సైన్ లో అవడం వల్ల ఈయనకి కొంత ఆపింది. అర్థమైందా? వేరే దగ్గర కాకపోవడం, ఎగ్జాల్టెడ్ సైన్ లో అవ్వడం కొంత ప్లస్ పాయింట్ అనమాట. ఓకే. సో అది కూడా గుడ్ పాయింట్ సార్, లెర్నింగ్ పాయింట్. అంతే. నమస్తే, థ్యాంక్ యూ అవకాశం ఇచ్చినందుకు.